హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. నేను మీ గీత అండి. సో మరి క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేయడానికి ముందుగా ఎప్పటిలాగే జెంటల్ రిమైండర్. ఏంటది? కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ కామెంట్. సో మనం ఫ్రేజల్ వెబ్ సిరీస్లో వెళ్తున్నాం కదా. ప్లేలిస్ట్లో ఇవన్నీ లైన్లో ఆర్డర్లో ఉంటాయి. సో మీకు తెలిసిన 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th, ఇంటర్ ఇది చాలా యూస్ఫుల్. ఈవెన్ నేను స్టడీ అవర్స్కి వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు గెట్ ఆన్ ఉందనుకోండి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మీనింగ్ వస్తుంది. అలాగే గెట్ ఓవర్, అలా చాలా వర్బ్స్ ఉంటాయి. చాలా ఫ్రేజల్ వర్బ్స్కి ఒక్కొక్క దానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఏది ఎక్కడ వాడాలో అర్థం కావట్లేదు, గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో దాన్ని ఈజీ చేయడానికి కోసమే ఈ ప్రయత్నం. అంతేకాదు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఫ్రేజల్ వర్బ్స్ చాలా యూజ్ అవుతాయి. కాబట్టి అందరూ చక్కగా యూజ్ చేసుకోవాలి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సరే, మరి ఈరోజు క్లాస్ ఏంటంటే గెట్ ఓవర్. గెట్ ఓవర్కి ఒక చిన్న షార్ట్ స్టోరీ రెడీ చేశాను. దీనికి 5 యూసేజెస్, మెయిన్ యూసేజెస్ 5 ఉన్నాయి. ఆ 5 యూసేజెస్కి ఒక చిన్న షార్ట్ స్టోరీ చూసేద్దాం. సో అవి చూస్తే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. సింపుల్గా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ చిన్న స్టోరీ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం గెట్ ఆన్కి ఒక చిన్న స్టోరీ చెప్పాం కదా, ఇప్పుడు గెట్ ఓవర్కి కూడా ఇంకో చిన్న స్టోరీ. మీకు ఈ స్టోరీలో 5 వర్డ్స్ గుర్తు పెట్టేసుకుంటే యూసేజెస్ ఈజీగా గుర్తుంటాయి. ఎగ్జామ్స్లో బ్లాంక్స్ లాగా ఇచ్చినా, ఓన్ సెంటెన్స్ లాగా ఇచ్చినా, లేకపోతే మీకు ప్యాసేజెస్లో ఇచ్చినా మీకు మీనింగ్ అర్థమవుతుంది అనమాట. సరే చూసేద్దాం మరి. సో ఫ్రేజల్ వర్బ్ గెట్ ఓవర్ అండి. దీనికి ఒక 5 వర్డ్స్ చూడండి. క్లైమ్, షాక్, ఇల్, ప్రాబ్లమ్స్, ఎమోషనల్. అంటే ఈ 5 వర్డ్స్ మీకు గుర్తుండాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక చిన్న స్టోరీ మీకోసం. సో ఇక్కడ మీకు ఒక కజిన్ ఉంది. కజిన్, ఆ పాప బాగా అల్లరి చేస్తుంటుందండి. నాటీ గర్ల్, అస్సలు చెప్పిన మాట విందు. అన్ని కోతి చేష్టలు అని అంటారు చూసారా? తిన్నగా ఉండకుండా గోడలు ఎక్కడం, చెట్లు ఎక్కేయడం, కబోర్డ్లు అవన్నీ తీసేసి గందరగోళం చేసేయడం, మీ బుక్స్ అన్ని గందరగోళం చేయడం వచ్చి, ఇంకా అసలు తను చెయ్యని పని అంటూ ఉండదు. అలాంటి అమ్మాయి అనమాట. సో ఆ నాటీ గర్ల్ ఏం చేసింది, ఒకరోజు గోడ ఒకటి ఉంటే, అంటే ఖాళీ ప్లేస్ ఉంది, దానికి ఫెన్సింగ్ ఉంది, గోడ కట్టించారు. ఆ గోడ మీదకి ఎక్కింది. షీ క్లైంబ్డ్ ద వాల్. సో గోడ మీదకి ఎక్కినప్పుడు ఎవరు వాడని ఏరియా కదా, సో వాళ్ళు సెక్యూరిటీ కోసం ఆ గోడ కట్టించుకున్నారు. లోపలంతా మొక్కలు ఖాళీగా ఉంది. ఎక్కేసరికి ఆ గోడ దగ్గరలో ఒక పాముని చూసింది. పెద్ద పాముని చూసి పెద్దగా అరిచి, షాక్ బై సీయింగ్ ద స్నేక్ షీ ఫెల్ట్ షాక్. సో ఒక్కసారిగా భయం వేసి పెద్దగా అరిచేసి ఒక్క జంపు కిందకి దూకేసింది భయంతో. ఆ భయానికి ఏమైంది, ఇంటికి వెళ్ళిన తర్వాత, చిన్న పాప కదా, షీ బికమ్ ఇల్. అంటే తనకి జ్వరం వచ్చేసింది అనమాట. షీ బికేమ్ ఇల్. సో జ్వరం వచ్చేసి, ఇల్నెస్ అంటే ఏంటి? జబ్బు పడడం, అనారోగ్యం ఉండడం, అన్హెల్దీ అనమాట. సో తనకి జ్వరం వచ్చేసింది. సో అప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ తిట్టారు. బుద్ధుందా నీకు, అసలు చెప్పిన మాట వినవు కదా, ఒక్క చోట తిన్నగా ఉండవు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావు, పైగా ఏది తట్టుకోలేవు, ఊరికే ఎమోషనల్ అయిపోతుంటావు, నీకు అసలు బ్యాలెన్సే లేదు, ఎప్పటికి అర్థం చేసుకుంటావు అని తిట్టారు. ఓకే, సో మనం ఇప్పుడు స్టోరీలో 5 వర్డ్స్ వచ్చాయి. మీ కజిన్ క్లైంబ్ అంటే గోడెక్కింది, పాముని చూసి షాక్ అయ్యింది, ఆ తర్వాత అన్హెల్దీ ఇల్, షీ ఫెల్ట్ ఇల్, జ్వరం వచ్చేసింది, తర్వాత పేరెంట్స్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటామని తిట్టారు, అలాగే ఎమోషనల్ అవ్వకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పారు. సో ఇది ఈజీయే కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 5 వర్డ్స్ ఏంటి? క్లైంబ్, షాక్, ఇల్, ప్రాబ్లమ్స్, ఎమోషనల్. సో ఒక్కొక్క సందర్భంలో ఎలా వాడాలనేది చూసేద్దాం మరి. ఇంకా లేట్ ఎందుకు? క్లైంబ్ ఓవర్ సంథింగ్ అంటే దేని మీదకైనా ఎక్కడం, ఎక్కి దాటి వెళ్ళడం అనమాట. అంటే ఒకసారి గోడ దూకడం, కంచెలు దాటడం, అలాగే రాళ్ల మీదకి ఎక్కి దాటుకొని వెళ్ళడం, ఇలా చేస్తుంటాం కదా. అలా క్లైంబ్ ఓవర్ సంథింగ్. మరి ఇక్కడ స్టోరీలో గోడ ఎక్కడం మాత్రమే చెప్పారేంటి మేడం అంటే, గోడ దూకి లోపలికి వెళ్తే పాము కనిపిస్తే పాప దాటుకొని రావడం కష్టం కదా, కొంచెం ఎగ్జాగరేషన్ లా ఉంటుంది, మరి అతిశయోక్తి లాగా. అందుకని అక్కడ సూట్ అవ్వలేదని జస్ట్ నేను క్లైంబ్ మాత్రమే చెప్పాను. క్లైంబ్ ఓవర్ సంథింగ్ అంటే ఏదన్నా దాటుకొని, మనం గోడ దాటో కంచె దాటో అలా వెళ్ళడం అనమాట. ఇక్కడ క్లైంబ్ ఓవర్ సంథింగ్ ఈజ్ కాల్డ్ గెట్ ఓవర్. ఇది ఫస్ట్ మీనింగ్ క్లైంబ్కి, క్లైంబ్ ఓవర్ సంథింగ్. మరి ఎగ్జాంపుల్స్ చూడండి. దే గాట్ ఓవర్ ద ఫెన్స్ టు ఎక్స్ప్లోర్ ద పార్క్. అంటే చూడండి, ఒక్కోసారి కంచె కడుతూ ఉంటారు కదా, కంచె వేస్తుంటారు,
మొక్కలు వేసినప్పుడు ప్రొటెక్షన్ కోసం ఆ ఫెన్స్ని దాటుకొని వాళ్ళు పార్క్ చూడడానికి వెళ్ళారు. ఆ కంచె దాటి వాళ్ళు జంప్ చేసి వెళ్ళి ఉండొచ్చు, ఎలా అయినా వెళ్ళి ఉండొచ్చు. కంచెను దాటుకొని వెళ్ళి పార్క్ని చూసారని అర్థం. కెన్ యూ గెట్ ఓవర్ ద వాల్ అండ్ బ్రింగ్ ద ఫ్లవర్ అంటే అక్కడ గోడ కట్టేసి ఉంది, లోపల మొక్కలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. కెన్ యూ గెట్ ఓవర్ ద వాల్ సో మీరు ఆ గోడ అవతలకు వెళ్ళి కొంచెం నాకు ఆ పువ్వు తెచ్చిస్తారా? కెన్ యూ గెట్ ఓవర్ ద వాల్ అండ్ బ్రింగ్ మీ ద ఫ్లవర్. షీ క్లైంబ్డ్ ఓవర్ ద రాక్స్ సో అక్కడ రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్దవి. షీ క్లైంబ్డ్ ఓవర్ ద రాక్స్ టు రీచ్ ద బీచ్. అక్కడ పక్కన బీచ్ ఉంది, మధ్యలో రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళని దాటుకొని బీచ్ దగ్గరికి వెళ్ళింది అని అర్థమవుతుందా? సో దేనైనా దాటుకుని వెళ్ళడం కోసం మనం మాట్లాడుతున్నప్పుడు ఈ క్లైమ్ అన్న సిచ్యువేషన్లో మనం ఈ గెట్ ఓవర్ని వాడుతాం. మరి నెక్స్ట్ ఏంటి? షాక్. ఎవరికి షాక్? కరెంట్ షాకా? ఏ షాక్ చూసేద్దాం. ఎక్స్ప్రెసింగ్ షాక్ కదా. షాక్ అంటే అన్నట్టు గుర్తొచ్చిందండి. ఒక్కోసారి నేను కూడా చాలా షాక్ అయిపోతుంటాను. ఏంటో తెలుసా, అసలు నా చదువు అంతా పెళ్ళైన తర్వాతే మొత్తం కంప్లీట్ చేసింది. డిగ్రీ, ఎంఏ, బీఎడ్ అవన్నీ. ఇప్పుడు టీచర్గా చేయడం, యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం, ఏంటో నమ్మలేకపోతున్నాను. నిజమేనా? సక్సెస్ అయితే ఇంకా బాగుంటుందండి. కానీ ఒక విషయం చెప్పమంటారా, మనం మాటతో చేసే సాయం కూడా చాలాసార్లు చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను ఎందుకు మరీ చెప్తున్నాను అంటే, చాలామందికి నా ఛానల్ గురించి తెలియకపోవచ్చు, నేనేమంత పాపులర్ కాదు. సో మీకున్న సర్కిల్లో ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, లేదా ఇలా 8th, 9th, 10th ఇంటర్ గ్రూప్ పిల్లలకు కానీ మీరు కొంచెం ఫార్వర్డ్ చేసి ఇలా బాగుంటున్నాయమ్మా చూడండి అంటే నేను ప్లేలిస్ట్ సెపరేట్గా చేస్తాను. నేను చేసిన వీడియోస్ అన్నిటికీ స్పోకెన్ ఇంగ్లీష్ అంతా సెపరేట్, అలాగే ఇలా ఫ్రేజల్ వెర్బ్ సెపరేట్, వన్ వర్డ్ ఎక్స్ప్రెషన్ సెపరేట్, గేమ్స్ అలా సెపరేట్ అలా పెడదాం అనుకుంటున్నాను ప్లేలిస్ట్. ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసేస్తాను 2 daysలో. కాబట్టి ఇలా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పారనుకోండి, సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. ఇదేం డబ్బులకు సంబంధించింది ఏం కాదు, పెద్ద కష్టం కూడా కాదు కదా, జస్ట్ ఒక షేర్ చేసేయడం, అలా అందరికీ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రయత్నమే కదండి ఎప్పుడైనా పెద్ద ఫలితాలను ఇచ్చేది, అలాగే మంచి విజయాలను ఇచ్చేది. అలాగే సొసైటీకి ఏదో ఒకటి కొంత మనవంత ప్రయత్నం మనం చేయగలిగింది చేద్దామని ఒక చిన్న తపన. సో చూద్దాం మరి ఎంతవరకు రీచ్ అవుతాననేది. సరే, ఇప్పుడు షాక్ ఏంటి? ఇప్పుడు నా విషయంలో నేను చెప్పాను. ఇక్కడ ఎక్స్ప్రెసింగ్ షాక్ ఆర్ సర్ప్రైజ్ అంటే ఏదైనా ఒక విషయంలో మనం అనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోండి, మనకు ఒక షాక్ లేదా ఆశ్చర్యం, సర్ప్రైజ్ అయిపోతుంటాం. అలాంటి సందర్భంలో మనం ఈ గెట్ ఓవర్ని వాడచ్చు. ఓకే, ఐ జస్ట్ కాంట్ గెట్ ఓవర్ హౌ డిఫరెంట్ యూ లుక్ అంటే చాలా కామన్గా నార్మల్గా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా మోడర్న్గా రెడీ అయిపోయింది అనుకోండి, అప్పుడు అంటారు కదా, అరే నువ్వేనా, అస్సలు నమ్మలేకపోతున్నాను, ఎంత బాగా రెడీ అయ్యావు అంటారే. అలా అనేటప్పుడు అనమాట ఐ జస్ట్ కాంట్ గెట్ ఓవర్ హౌ డిఫరెంట్ యూ లుక్. అరే నువ్వు ఎంత డిఫరెంట్గా కనిపిస్తున్నావు, అస్సలు నమ్మలేకపోతున్నాను, నువ్వేనా ఇది, అలా అనడానికి మనం వాడచ్చు గెట్ ఓవర్. అంటే అక్కడ సర్ప్రైజ్. ఐ కాంట్ గెట్ ఓవర్ ద ఫ్యాక్ట్ దట్ దే వన్ ద మ్యాచ్. అరే ఇందాకటి వరకు వాళ్ళు అసలు మ్యాచ్ ఓడిపోతారు అనుకున్నానే, ఎలా గెలిచేశారు? ఐ కాంట్ గెట్ ఓవర్ అంటే ఇక్కడ షాక్ అనమాట, అసలు నేను నమ్మలేకపోతున్నాను వాళ్ళు మ్యాచ్ గెలిచారా. నెక్స్ట్ గెట్ ఓవర్ ద షాక్, ఇట్స్ నాట్ దట్ సీరియస్. సో కొంతమంది ఉంటారు చూసారా, ఒక ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ కజిన్స్కి, బ్రదర్స్కి, హస్బెండ్కి చిన్న దెబ్బ తగిలిన గందరగోళంగా ఏడ్చేసి గోల పెట్టేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అరే ఇదేం పెద్ద దెబ్బేం కాదు, అంత భయపడక, డోంట్ టేక్ ఇట్ సీరియస్, ఇట్స్ వెరీ కామన్ అంటారు. అలాంటప్పుడు గెట్ ఓవర్ ద షాక్, అరే గెట్ ఓవర్ ద షాక్, ఇట్స్ నాట్ దట్ సీరియస్, అంత సీరియస్ ఏం కాదు. సో ఇలాంటి సందర్భాల్లో మనం గెట్ ఓవర్ వాడచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇల్ అంటే అన్హెల్దీకి. Yeah.